హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు సుజాతాస్ కిచెన్లో డ్రై ఫ్రూట్స్ను ఉపయోగించి ఒక హెల్తీ చాక్లెట్ని ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తానండి. డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ తయారు చేయడానికి నేను ఒక స్పూన్ నెయ్యి కడాయిలో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోనికి నేను 8 బాదం పప్పులు వేస్తున్నాను, 8 జీడిపప్పులండి గుండు పప్పుని వేస్తున్నాను, 8 పిస్తా పప్పులు వేస్తున్నానండి, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. వీటిని అన్నిటిని కూడా కొద్దిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిపోయిన తర్వాత చల్లారనిచ్చి మిక్సీలో వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ హెల్తీ చాక్లెట్ తయారు చేయడానికి మనకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఇది న్యూటెల్లా అండి. చాక్లెట్ తయారు చేయడానికి నేను ఈ మౌల్డ్ తీసుకున్నాను, మీరు మీకు ఇష్టమైన షేప్లో తీసుకోవచ్చండి. చాక్లెట్ తయారు చేయడానికి కొద్దిగా న్యూటెల్లాని ఈ విధంగా తీసుకున్నానండి. మనము ఈ న్యూటెల్లాను దీనికి లోపలంతా కూడా కవర్ అయ్యేటట్టుగా పెట్టుకోవాలి. మరీ పలుచగా కాకుండా కొంచెం దళసరగా మనం ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. ఇప్పుడు మనము ముందుగా తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ పొడి ఉంది కదండి, ఇది కొంచెం ముద్దగా కూడా ఉంటుంది. దీనిని కొద్దిగా మనం ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్ పొడిని మనం ఇందులో వేసిన తర్వాత తిరిగి మనము ఈ న్యూటెల్లాని దీనిపైన అప్లై చేసుకోవాలి, దీనిపైన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కవర్ అయ్యేటట్టుగా ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా మనం వీటిని అన్నిటిని కూడా రెడీ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకున్నానండి. దీనిని 3 గంటలు మనము డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 3 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచానండి. చూసారా, చాక్లెట్లు రెడీ అయిపోయాయి. నేను చాక్లెట్ని దీనిలో తీసుకుంటున్నానండి. చూసారా ఎంత బాగా వచ్చిందో చాక్లెట్. అన్ని చాక్లెట్లని మనం చాక్లెట్లు అన్నింటినీ కూడా ఈ విధంగా తీసి పెట్టుకుందాము. చూసారా, హెల్తీ చాక్లెట్స్ రెడీ అయిపోయాయి. చిన్నపిల్లలు చాలామంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు కదండి. వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే వాళ్ళకి డ్రై ఫ్రూట్స్లో ఉన్నటువంటి పోషకాలన్నీ అందుతాయి. అదేవిధంగా చాక్లెట్ తిన్నటువంటి అనుభూతి కూడా వాళ్ళకి కలుగుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ని ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత వీటిని మీరు డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచుకొని ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకొని తినాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ చాక్లెట్ని మీరు కూడా తయారు చేయండి, రుచి చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.